హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మహాసముద్రాలు. ఈ మహాసముద్రాలు అనే టాపిక్ నుంచి మనకి టెట్ కానీ డిఎస్సి కానీ దీంట్లో ఒక మార్క్ రావడం జరుగుతుంది కాబట్టి దీని మీద ఒక వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా మహాసముద్రాలు 5 మనకు. ఓకే, ఒకటి పసిఫిక్ మహాసముద్రం, రెండోది అట్లాంటిక్ మహాసముద్రం, మూడోది హిందూ మహాసముద్రం, నాలుగోది ఆర్కిటిక్ మహాసముద్రం, ఐదోది అంటార్కిటిక్ మహాసముద్రం. అయితే వీటి గురించి మనకు సరి అయిన అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే మనకి ఈజీగా ఒక మార్క్ వస్తుంది. ఫస్ట్ మనకు ఈజీగా ఐడియా ఉండాలంటే ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం గురించి తెలుసుకోవాలి. అసలు పసిఫిక్ మహాసముద్రం ఎక్కడ ఉంది? ఓకే, ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంది, ఇక్కడ పసిఫిక్ ఓషన్ అనేది ఉంది. ఓకేనా? మరి ఈ పసిఫిక్ ఓషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలిసినట్లయితే మనకి మిగతా సముద్రాలు అనేది అర్థమవుతాయి. ఓకే, మరి తీసుకున్నట్లయితే పసిఫిక్ ఓషన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇలా తీసుకున్నట్లయితే, ఓకే, ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి పసిఫిక్ ఓషన్ అనేది ఇటు రెండు వైపులా, ప్రపంచ పటంలో రెండు వైపులా కనిపిస్తుంది. అదే గ్లోబ్లో అయితే గుండ్రంగా కనిపిస్తుంది. మనం ఈ విధంగా ఉన్న గ్లోబ్ని ఈ విధంగా విడదీస్తే ఎలా వస్తుందో మనకి ఆ విధంగా ప్రపంచ పటాన్ని కనుక విభజించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి పసిఫిక్ ఓషన్ వచ్చేసి మరి ముఖ్యంగా ఎక్కడుంది అసలు అంటే ఏ ఖండాలని విడదీస్తుంది అనేది ఒకసారి చూసినట్లయితే పసిఫిక్ ఓషన్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా అమెరికా ఖండాలని, 2 అమెరికా ఖండాలు, ఇది ఉత్తర అమెరికా, తర్వాత దక్షిణ అమెరికా, ఈ 2 ఖండాలని ఇక్కడ ఆసియాతోని ఇంతవరకు ఆసియా, ఇది ఆసియా. ఓకే, ఆసియా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియా ప్రాంతాన్ని ఏమంటారంటే ఓసియానా అంటారు. ఓసియానా అంటారు. ఓకే, ఓసియానా అంటే ఏంటి? మరి మనకు అది కూడా దాని మీద కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓసియానా అంటే ఒకటి ఆస్ట్రేలియా, రెండోది న్యూజిలాండ్, మూడోది పపువా న్యూగినియా. ఈ 3 ప్రాంతాలని కలిపి ఓసియానా అంటారు. సో ఈ పసిఫిక్ మహాసముద్రం వచ్చేసి ఇక్కడ ఆసియాని, అదేవిధంగా ఇక్కడ ఓసియాని వేరు చేస్తుంది. ఎక్కడి నుంచి? అమెరికా ఖండం నుంచి ఆ 2 ప్రాంతాలని ఆసియా మరియు ఓసియానా అనే ప్రాంతాలని వేరు చేయడం జరుగుతుంది. ఓకే, ఇది పసిఫిక్ మహాసముద్రం సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి రెండోది అట్లాంటిక్ మహాసముద్రం. ఇది అట్లాంటిక్ మహాసముద్రం చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఒకసారి చూడండి. మరి అట్లాంటిక్ మహాసముద్రం వచ్చేసి ఇక్కడ అమెరికా ఖండాలని, తర్వాత ఇక్కడ యూరప్, ఇక్కడ ఆఫ్రికాని, ఓకే, ఇక్కడ యూరప్ని, ఈ విధంగా ఆఫ్రికా ఖండాన్ని వేరు చేస్తుంది. దేని నుంచి? అమెరికా ఖండం నుంచి వేరు చేయడం జరుగుతుంది అట్లాంటిక్ మహాసముద్రం. ఓకే, తర్వాత మూడోది ఇండియన్ ఓషన్, దీన్నే హిందూ మహాసముద్రం అని అంటారు. హిందూ మహాసముద్రం తీసుకున్నట్లయితే ఇది మొత్తం టోటల్గా తీసుకున్నట్లయితే ఆసియా యొక్క దక్షిణ తీరాలని, ఆసియా ఖండం యొక్క, ఇదంతా ఆసియా ఖండం, మరి ఆసియా ఖండం యొక్క దక్షిణ తీరాలని, దక్షిణ భాగం అంటే ఇక్కడ అని చెప్పుకున్నాం సౌత్, సో దక్షిణ తీరాలని తాకుతూ ఉంది ఈ యొక్క హిందూ మహాసముద్రం. ఓకే, మరి హిందూ మహాసముద్రం ఇటు ఆఫ్రికాని, ఇటు ఆస్ట్రేలియాని విడదీస్తుంది. హిందూ మహాసముద్రం. మరి అదేవిధంగా ఆసియా ఖండం యొక్క దక్షిణ తీరాలని తాకుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 4వది వచ్చేసి అంటార్కిటికా మహాసముద్రం తీసుకున్నట్లయితే ఇది అంటార్కిటికా ఖండం చుట్టూ, ఇది అంటార్కిటికా ఖండం అయితే దీని చుట్టూ ఉన్నదే మనకి ఏంటిదంటే మనకి అంటార్కిటికా మహాసముద్రాన్ని ఏ విధంగా అనొచ్చు అంటే ఇక్కడ చూడండి, పసిఫిక్ ఓషన్, ఇక్కడ అట్లాంటిక్ ఓషన్, హిందూ మహాసముద్రం యొక్క సముద్రం, ఈ 3 కొనసాగింపునే అంటార్కిటికా మహాసముద్రం అని అంటారు. ఈ మూడింటి కొనసాగింపునే మనం ఏమంటామంటే అంటార్కిటికా మహాసముద్రం అని అనడం జరుగుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటిక్ ఓషన్. దీన్ని నథింగ్ బట్ ఏమని చెప్పుకుంటారంటే అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ఉత్తర భాగం అని చెప్తారు. చూడండి, ఇక్కడి వరకు ఈ విధంగా ఇంతవరకు కూడా ఏముంటుందంటే ఆర్కిటిక్ ఓషన్ ఉంటుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం ఏదైతే ఉందో దాని ఉత్తర భాగంగా చెప్పొచ్చు. ఓకే,
ఉత్తర భాగంగా చెప్పవచ్చు. ఇది ఏ తీరాలను దాటుతుందంటే ముఖ్యంగా యురేషియా ప్రాంతం. యురేషియా అంటే యూరప్ మరియు ఆసియా ప్రాంతాలని తాకడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 5 మహాసముద్రాల గురించి ఇవ్వడం జరిగింది. ఇది కేవలం బేసిక్ మాత్రమే. ఇంకా దీనికి సంబంధించి దాని యొక్క నిర్మాణం మహాసముద్రం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, లవణీయత ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.